దురంధర్ 2 సినిమా చూసిన తర్వాత నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. దురంధర్ 2 చిత్రాన్ని ప్రశంసిస్తూనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన తనకున్న వీరాభిమానాన్ని ఆవిడ బహిరంగంగా చాటుకున్నారు. తాను మోదీకి గర్వించదగిన అందభక్తురాలినని ఆమె ప్రకటించుకున్నారు. సాయుధ దళాలు, నిఘా సంస్థల త్యాగాల వల్లే అందరం ప్రశాంతంగా ఉన్నామని, దేశం గురించి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు దురంధర్ సినిమాలను తప్పకుండా చూడాలన్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? తాను మోదీకి గర్వించదగిన అందభక్తురాలినని అంటున్న రేణు దేశాయ్. పవన్ బాటలోనే రేణు దేశాయ్. నా సపోర్ట్ ఎప్పుడూ మోడీకే. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, దురంధర్ 2 ది రివెంజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆదిత్య దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా కోట్లను వసూలు చేసి దూసుకుపోతోంది. భారతీయ సినీ చరిత్రలోనే అతి తక్కువ సమయంలో ఫీట్ సాధించిన సినిమా లిస్టులో చేరిపోయింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. లేటెస్ట్గా నటి రేణు దేశాయ్ దురంధర్ 2 సినిమా పైన తన రివ్యూని పంచుకున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన దురంధర్ 2 సినిమా పైన రేణు దేశాయ్ ప్రశంసలు కురిపించారు. సాయుధ దళాలను, నిఘా సంస్థలను గౌరవించేవారు, మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడేవారు దురంధర్ 1, 2 సినిమాలను తప్పకుండా చూడాలని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. వారి త్యాగాల వల్ల మనం ఇళ్లలో ప్రశాంతంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా చిత్రంలోని ఒక సన్నివేశాన్ని పంచుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ పైన రేణు దేశాయ్ తీసుకున్న అపారమైన ప్రేమను చాటుకున్నారు. మన సాయుధ దళాలు, నిఘా సంస్థల పట్ల మీకు కనీస గౌరవం ఉన్నా వారి వల్లే మనం మన సౌకర్యవంతమైన ఇళ్లలో ప్రశాంతంగా జీవిస్తున్నాము, నిద్రపోతున్నాము. మీ సొంత దేశం గురించి అర్థం పర్థం లేకుండా మాట్లాడితే దయచేసి దురంధర్ 1, 2 సినిమాలు చూడండి అని రేణు దేశాయ్ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ధర్మాన్ని పాటించడమే మీ కర్తవ్యం, ప్రతిఫలాన్ని ఆశించడం కాదు. విజయం అనే వాగ్దానానికి మోసపోకండి, యుద్ధభూమి పిలుస్తోంది, కార్యాచరణలో ధైర్యంగా ఉండు అంటూ భగవద్గీతలోని శ్లోకాలను షేర్ చేస్తున్నారు. విజయం అనే వాగ్దానానికి మోసపోకండి, యుద్ధభూమి పిలుస్తోంది, కార్యాచరణలో ధైర్యంగా ఉండు అంటూ భగవద్గీతలోని శ్లోకాలను షేర్ చేశారు. ఈ సందర్భంలోనే ప్రధాని మోదీ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ ఛాయ్ వాలా భారతదేశానికి వచ్చినప్పటి నుంచి మన ప్రజలలో భయం పెరిగింది అంటూ దురంధర్ 2 సినిమాలో బడే సాహెబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీం చెప్పే డైలాగ్కి సంబంధించిన రీల్ని రేణు దేశాయ్ తన స్టోరీలో పోస్ట్ చేశారు. ఛాయ్ వాలా జ్వాలా అని క్యాప్షన్ పెట్టారు. నేను బీజేపీకి, మన అద్భుతమైన పీఎం మోదీకి గర్వించదగిన అందభక్తురాలని అని రేణు దేశాయ్ పేర్కొన్నారు. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తనకు బీజేపీ అంటే ఇష్టమని చెప్పారు. తాను నరేంద్ర మోదీ భక్తురాలినని, ఎప్పటికీ ఆయనకు తన సపోర్ట్ ఉంటుందని తెలిపారు. ఇప్పుడు మరోసారి తనను తాను మోదీకి అందభక్తురాలని ప్రకటించుకున్నారు. రేణు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా సాధిస్తున్న విజయం పైన టాలీవుడ్ అగ్ర హీరోలు సైతం మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ తదితరులు సోషల్ మీడియా వేదికగా దర్శకుడు ఆదిత్య పైన ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ వారు చేసిన ట్వీట్లు చిత్ర బృందానికి పెద్ద బూస్టునిచ్చాయి. అయితే ఈ ప్రశంసలపైన నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. దురంధర్ 2ని సౌత్ స్టార్ అభినందిస్తున్నారు కానీ బాలీవుడ్ స్టార్స్ ఎందుకు స్పందించడం లేదు అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ దక్షిణాదికి సైతం ఆబ్లిగేషన్ అనేది వ్యాపించినట్టుగా ఉంది అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అంటే మన హీరోలు చేస్తున్న ప్రశంసలు మనస్ఫూర్తిగా చేస్తున్నవి కాదని, కేవలం సంబంధాల కోసమో లేక ఒత్తిడి వల్ల చేస్తున్నారనే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడడం వివాదానికి దారితీసింది.
బాలీవుడ్కు చెందిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి అగ్ర హీరోలే పెద్దగా స్పందించని ఈ సినిమాను మన హీరోలు ఎందుకు అంతగా భుజానికి ఎత్తేస్తున్నారని ప్రకాష్ రాజ్ పరోక్షంగా ప్రశ్నించారు. గతంలో హిందీ చిత్రాలు ప్లాస్టిక్లా కృత్రిమంగా ఉంటాయని వ్యాఖ్యానించిన ప్రకాష్ రాజ్ ఈసారి నేరుగా టాలీవుడ్ స్టార్ల చర్యలను తప్పుపట్టారు. మరోవైపు కన్నడ నటి రమ్య కూడా ఈ సినిమాపైన స్పందిస్తూ దురంధర్ 2 చూడడం వల్ల సమయం, డబ్బులు వృధా అని పేర్కొన్నారు.